అడిక్షన్ ఒక ఆల్కహాల్ కానీ డ్రగ్సే కాకుండా ఇట్ ఈస్ మొబైల్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, చాలా అడిక్షన్ ఉంది. లాస్ట్కి ఈ మధ్య తెలిసిందంటే షుగర్ ఆల్సో అడిక్షన్, అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టూ మచ్ టు వన్ పర్సన్ ఆల్సో అడిక్షన్. సో అడిక్షన్ అంటే ఏదైనా అతిగా చేయడం అనమాట. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ వాటితో కన్నా కూడా ఆల్కహాల్, మొబైల్, గేమింగ్ వీటితో ఎక్కువ ప్రాబ్లం కాబట్టి సో వీటికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో కానీ వస్తాయి, ఎందుకంటే చాలా దాన్ని తాగాలని తినడం ఏదైనా ఎక్కువ చేయాలనిపించినప్పుడు మైండ్ అది ఒక్కసారి దొరక్కపోయేసరికి ఏమైపోయింది అని మైండ్ సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు వచ్చే ఆలోచనలు అనమాట. సో డెఫినెట్గా వీటికైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి 3 months 6 months కోర్సు ఏదైనా మీరు ఇందాక చెప్పినట్టు మానసిక వ్యాధి ఉన్నప్పుడు డిప్రెషన్కి, ఇప్పుడు రిహాబిలిటేషన్, దేనికైనా కానీ పర్సన్ రెడీగా ఉండాలి, విల్లింగ్ ఉండాలి. ఆ విల్లింగ్ ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు విల్లింగ్ లేకపోతే ఏ కౌన్సిలింగ్ పనిచేయదు, ఏ మెడిసిన్ పనిచేయదు. ఆ ఫోర్స్ఫుల్గా వారం రోజులు వచ్చి బయటకు వెళ్ళడం జరుగుతుంది, కానీ విల్లింగ్నెస్ ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా అవసరం.